సప్తగిరులకు భక్తుల తాకిడి తగ్గింది. వారాంతం తర్వాత కూడా శ్రీవారి దర్శనం సులభంగా లభిస్తోంది. కంపార్ట్మెంట్లలో వేచి ఉండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారిని దర్శించుకుంటున్నారు సామాన్య భక్తులు. జనవరి 1వ తేదీన 69,630 మంది, 2న 62,000 మంది, 3న 56,000 మంది దర్శించుకున్నారు, 4న 71,000 మంది దర్శించుకున్నారు. సాధారణంగా శని ఆదివారాలలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లన్నీ పూర్తిగా నిండిపోయి వెలుపల క్యూ లైన్లలో భక్తులు వేచి ఉంటారు. ఈ నేపథ్యంలో సర్వదర్శనం భక్తులకే 20 గంటలకు పైగా సమయం పడుతుంది. అయితే ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. తిరుమలకు వచ్చే వారి సంఖ్య తక్కువగా ఉండడంతో శ్రీవారి దర్శనం సులభతరమైంది. నేరుగా దర్శించుకునే అవకాశం లభిస్తోంది. తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది. ఈ నెల 10న సప్తగిరులపై ఉత్తర ద్వార దర్శనం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆలయాన్ని శుద్ధి చేయనున్నారు. మహాద్వారం నుంచి గర్భాలయం వరకు శుభ్రం చేస్తారు. శుద్ధి అనంతరం ఉదయం 11 గంటల తర్వాత సర్వదర్శనానికి భక్తులను అనుమతిస్తారు. శ్రీవారి ఆలయంలో ప్రతి ఏటా 4 సార్లు ఈ కోవిల్ ఆళ్వార్ తిరుమంజనం అనేది జరుగుతుంది. దేవాలయాన్ని ఒక దేహంగా ఆళ్వారుగా భావించి ఈ యొక్క శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించడం తిరుమల క్షేత్రంలో అనాది నుంచి నిర్వహిస్తూ వస్తున్నారు. సంవత్సరానికి 4 పర్యాయములు ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అనే శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంలో భాగంగా ఉదయం సుప్రభాత సేవ నుంచి ప్రాతకాల ఆరాధనలు పూర్తయి మొదటి గంట నైవేద్యం అయిన తర్వాత గర్భాలయము, ఇతర ఉపాలయాలు, దేవాలయము, పోటు, ఇతర ప్రాంతాలన్నీ కూడా దేవాలయం మొత్తం పరిపూర్ణంగా శుద్ధి చేసే ఈ కార్యక్రమాన్ని కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంగా నిర్వహిస్తారు. ప్రాతకాల ఆరాధనలు నైవేద్యం పూర్తయిన తర్వాత గర్భాలయంలో స్వామివారి చుట్టూ తెల్లటి వస్త్రాన్ని ఆచ్ఛాదనంగా ఏర్పాటు చేసుకొని గర్భాలయంలో ఉన్న దేవతామూర్తులు, సింహాసనాలు, దీపాలు, అఖండాలు మొత్తం బంగారు వాకిల్లోకి తీసుకొచ్చి బంగారు వాకిల్లో ఉత్సవమూర్తులందరికీ విశేషంగా ఏకాంత తిరుమంజనాన్ని నిర్వహించడం, తర్వాత సన్నిధిలో ఉన్న ఈ అఖండాలు, ఇతర స్వామివారి పాత్రలు, దీపాలన్నీ కూడా శుద్ధి చేసే కార్యక్రమాన్ని చేసి తర్వాత గర్భాలయంలో గోడలకి పేరుకుపోయి ఉన్న మసినంతా కూడా వేడి నీటితో శుభ్రంగా చేసి ఆ గర్భాలయంలో కొత్తగా ఈ పరిమళం అనే ద్రవ్యాన్ని మేళతాళాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణంగా తీసుకొచ్చి స్వామివారి గర్భాలయంలో గోడలకంతా కూడా లేపనం చేయడం అనే కార్యక్రమాన్ని కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అంటారు.